వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఐఎమ్ ఆంజనేయులు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మరి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని పొందొచ్చు. మరి ఇవాళ వీడియోలో ఫోటోషాప్ CC 2020 వర్షన్లో అంటే 21 కావచ్చు 22 కావచ్చు అండి. ఇక్కడ పోస్టర్స్ ఉంటాయి కదా, అది వాల్కి ఇట్లాగా ఎట్లా ఉంటాయంటే, సో చూడండి ఇట్లా డయాగ్నల్గా ఉంటాయి, కొన్ని వచ్చి క్రాస్గా ఉంటాయి. వీటిని స్ట్రైట్గా తీసుకురావాలంటే ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు టూల్స్లో అయితే మీరు ఇక్కడ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అని ఉంటుందండి, ఆ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎడ్జ్ పాయింట్ నేను ఇక్కడ క్లిక్ చేసిన, సో సెకండ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసిన, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసిన, ఫోర్త్కి ఎండ్ అయిపోయింది ఇంకా. ఓకే, సో ఎంటర్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో సో చూడండి ఈ పార్ట్ మనకి ఎలా కనిపిస్తుంది. సో చూడండి స్ట్రైట్గా వచ్చేసిందా, ఇంతకుముందు బెండ్ అయి ఉంది కదా, ఇలాగ వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసమే మనం పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను అండు యూజ్ చేస్తున్నా, Ctrl+Z. సో ఇందులో ఈ ఇమేజ్ని, సో దీన్ని మనము అలా చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేసి పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అంటే ఈ ఎడ్జ్ నుంచి క్లిక్ చేద్దాము. ఓకే, సో దెన్ మరి ఈ ఎడ్జ్, ఓకే ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ అంటే ఇక్కడ కట్ అయిపోతుంది, పోనీలేండి, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది. సో ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో చూడండి ఈ విధంగా వచ్చిందా. అట్లాగా మనం ఏదైనా పోస్టర్స్ని, ఇలా ఉన్నటువంటి పోస్టర్స్ని మనము ఈ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ యూజ్ చేసి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఈ వీడియో చూసారు కదండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని పొందొచ్చు. మరి కామెంట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.